అస్సాంలో హెవీ ఫ్లడ్స్ వల్ల ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది పైగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. 86,400 ఎకరాల పంట పొలాలు నాశనమైపోయాయి. 880 గ్రామాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మనుషులే కాదండి, 1,40,000 జంతువులు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఈ ఫ్లడ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఊహించుకోండి. అసలు అస్సాంలో ఈ రేంజ్ లో ఫ్లడ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ముఖ్యంగా అస్సాంలో 2 రివర్ సిస్టమ్స్ కలిపి ఉంటాయి. ఒకటి బ్రహ్మపుత్ర, 2 బరాక్. వీటితో పాటు 50 ఉపనదులు కూడా కలిసే ఉంటాయి. అయితే వర్షాకాలంలో హిమాలయాల పర్వతాలు కరిగిపోవడం, అలాగే పక్కనే ఉన్న నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ కొండల నుంచి భారీగా వరద నీరు అస్సాంలోకి వస్తుంది. దీనికి తోడు గువాహటి లాంటి పెద్ద నగరాల్లో డ్రైనేజ్ సరిగా లేకపోవడంతో సిటీలు కూడా నీట మునిగిపోతున్నాయి. ఈ విపరీతమైన ఫ్లడ్స్ తో ఇల్లు కోల్పోయిన వారు ఇళ్లలో ఉండలేక, ఇల్లు లేక రోడ్లపై పడుకుంటున్నారు. అక్కడ క్రిటికల్ లెవెల్ కూడా పెరిగిపోయింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఇండియన్ ఆర్మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ రంగంలోకి దిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు, రిలీఫ్ క్యాంపులకు తరలించాయి. ముఖ్యమంత్రి సహాయ చర్యలపై స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నారు. ఈ కష్ట సమయంలో అస్సాంకి మేమున్నామంటూ దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్య ప్రజలు కూడా తమ ఉదారతను చాటుకుంటున్నారు. అయితే వర్షాలు కాస్త తగ్గినప్పటికీ వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు హెవీ రైన్స్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రమాదం ఇంకా పూర్తిగా తప్పలేదు. సో అక్కడ ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని పొలిటికల్ గా కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి వాళ్ళకి అండగా నిలుద్దాం.